నాగార్జున గారు ఊపిరి మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, సర్ప్రైజ్ అని. అలాంటి సర్ప్రైజ్ మనకి నిన్న సాటర్డే ఎపిసోడ్లో జరిగింది. అదేంటంటే సంజన గారు ఇంట్లోకి వెళ్ళడం. నాగార్జున గారు ఒక మాట అన్నారు, అదేంటంటే ఇది సాక్రిఫైస్ల రణరంగం, చదరంగం కాదన్నారు. అసలు ఆ డైలాగ్కి అసలు ఏమైనా సంబంధం ఉందా? అందరూ ఎక్స్పెక్ట్ చేస్తాం. ప్రోమోలు చూస్తే మనకు అర్థమైపోతుంది సంజన గారిని మళ్ళీ ఇంట్లోకి తీసుకెళ్తారని. సో దానికి మళ్ళీ వాళ్ళు సాక్రిఫైజులు చేయడం ఏందో అసలు ఇంట్రెస్టింగ్గా లేదు ఎపిసోడ్. నేను సాటర్డే ఎపిసోడ్ అయితే కొన్ని పాయింట్లు ఉన్నాయి, అవి కూడా మాట్లాడుకుందాం. అలాగే సండే ఎపిసోడ్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో ల్యాగ్ లేకుండా చాలా ఫాస్ట్గా ఈ బిగ్ బాస్ రివ్యూని అయితే కంప్లీట్ చేసేద్దాం. సో వెల్కమ్ టు వాల్ పోస్టర్, నేను మీ విష్ణు చరణ్. సాటర్డే ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే సంజనాని ఎలిమినేట్ చేద్దాం అని చెప్పి స్టేజ్ మీదకి తీసుకొచ్చారు. సో మనకి ఎప్పుడైతే మనకి ప్రోమో చూపించలేదో, ఆమె జర్నీ చూపించలేదో మనకు అప్పటికి అర్థమైంది. అప్పటికేంది లేదు, మనకు ముందే అర్థమైపోయింది ఎలా ఎలిమినేట్ చేయరు, మళ్ళీ తీసుకోబెడతాను. కానీ ఇంకొక 2-3 రోజులు ఉంచుంటే ఆమెకి కూడా కంటెంట్ దొరుకుండేది, హౌస్ మేట్స్ ఆమె గురించి ఏమైనా మాట్లాడుండేది, బాగుండేది. బట్ ఒక్కరోజుకే తీసుకొచ్చారు, ఎలిమినేట్ చేయాలని ఒక్కరి గురించి ఒకరు మాట్లాడమన్నారు. ఆమె బాగానే చెప్పింది. ఇవన్నీ అయిపోతే తర్వాత ఈ సాక్రిఫైస్లు, ఆ జుట్టుతో ఆ రీతు జుట్టు కోసం ఏం చేసుకుంటారు, ఇదైతే మరీ టూ మచ్. అసలు తనుజ కాఫీది అయితే చాలా టూ మచ్. ఆ అమ్మాయి కాఫీ లేకుండా అల్లాడుతుంది, దాన్ని తీసేస్తారు. పాపం ఎమాన్యుల్ అయితే ఇంకా గౌరవం. ఏంటంటే మనోడు కెప్టెన్సీ 2 సార్లు కష్టపడ్డాడు, లాస్ట్ వరకు వచ్చాడు, కెప్టెన్సీ బాగుంటున్నాడు. ఈసారి మళ్ళీ కెప్టెన్సీ ఇచ్చేయమన్నారు, ఇచ్చేసాడు. ఈ సాక్రిఫైస్ కూడా బాగుంది. శ్రీజ అయితే పర్ఫెక్ట్ అసలు. ఎందుకంటే బట్టలు లేకుండా ఉండలేరు కదా, ఒక డ్రెస్ ఎన్ని రోజులు ఉంటారు, అది కుదరదు కదా, ఎపిసోడ్ అంతా కుదరదని చెప్పేసింది. సుమన్ శెట్టి గారు కూడా సిగరెట్ దాఖలు ఉండలేదని చెప్పేశారు. బట్ భరణి గారు అయితే సాక్రిఫైస్ చేశారు. బట్ బాగుంది, ఎందుకంటే అది ఇవ్వలేరు, బట్ ఎమోషనల్గా ఇచ్చారు. బట్ ఒక హౌస్ మేట్ కోసం ఇవ్వాలి. ఖచ్చితంగా సంజనాన్ని ఎలాగో పంపించేలాగున్నారు. ఎందుకంటే నలుగురు అన్నప్పుడు నలుగురులో ఇద్దరు మేము చేయమన్నారు. అలాంటప్పుడు ఆపాల్సింది ఆమెను ఇంకొక 2-3 రోజులు. ఇలా అయితే సంజన గారు ఎలిమినేట్ అయిపోతారు అని చెప్పి ఆమెను ఎలిమినేట్ చేసినట్టు చేసి ఇంకో 4 రోజులు ఉంచి, సాక్రిఫైస్ చేయలేదు కదా అని ఉంచి మళ్ళీ పంపించున్నా బాగుండు. అసలు ట్విస్ట్లో నెవర్ ఎక్స్పెక్టెడ్. అసలు ఈ సీజన్ చాలా డిసప్పాయింట్. లాస్ట్ వీక్లో నాగార్జున గారు ఎర్ర కొట్టేశారు. అదే కానీ ఈ ఎపిసోడ్లో జరుగుతుంటే ఇంకా బాగుండేది. ఇంకా మెయిన్గా నన్ను సంజన గారిని ఈ సాక్రిఫైస్ అన్ని పక్కన పెట్టి ఆమె ఇంట్లో పంపించిన తర్వాత కూడా దొంగతనాలు అయితే దివ్య బట్టలు దొంగతనం చేయడం చాలా టూ మచ్. అసలు దొంగలు ఉన్నారు, జాగ్రత్త అని మెడల్ వేస్తారని చెప్పి అట్లీస్ట్ సంజన గారికి చిన్న టైప్ ఆఫ్ వార్నింగ్ ఇవ్వాల్సింది. బట్ ఇవ్వలేదు, ఎందుకంటే కంటెంట్ ఇచ్చేవాళ్ళు లేరు అక్కడ. ఆమెను కూడా ఆపేస్తే ఇంకా కంటెంట్ దొరకదని చెప్పి వాళ్ళు కూడా లైట్ తీసుకున్నారు. దొంగలు ఉన్నారు, జాగ్రత్తని బోర్డు వేశారు. దీంతో అయితే దొంగతనాలు జరగవని మనకు అర్థమైపోతుంది. బట్ ఇంకేమైనా కంటెంట్ ఇస్తుందా సంజన, లేకుంటే ఇంకేమైనా జరుగుతాయనేది మనం అయితే చూడాలి. బట్ నాగార్జున గారు చేసిన బెస్ట్ థింగ్ ఏంటంటే హరీష్ గారికి ఇచ్చి పడేశారు లక్కోర్ గురించి, అలాగే శ్రీజాకి కూడా ఇచ్చి పడేశాడు ఏదైతే ఆ బజర్ టాస్క్ ఉందో దాని గురించి. ప్రియాకి కూడా బాగా చెప్పాడు, పర్ఫెక్ట్ చెప్పాలి ప్రియాకి, ఎందుకంటే ప్రియా కూడా కన్ఫ్యూజన్లో ఉంది. నీకెందుకు అమ్మా సంచాలకి చెప్పినప్పుడు వెళ్ళాలి కదా అంటే ప్రియా కూడా దానికి తగ్గ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. బట్ శ్రీజాకి హరీష్కి ఇచ్చడం అయితే సూపర్. అసలు కళ్యాణ్ కూడా నువ్వు కంటెంట్ ఇవ్వట్లేదు, ఎవరైతే బయట నుంచి వచ్చారో వాళ్ళు కూడా నీకు చెప్పారు కదా, ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగాడు, అది బాగుంది. అలాగే మెయిన్గా రాము అయితే ఇక్కడ ఫ్లిప్ అయ్యాడు వర్డ్స్ తనుజ దగ్గర. అది అలాగే ఏదైతే సంజన సీక్రెట్ రూమ్లో ఉందో ఆమె చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుంది కొన్ని దగ్గర అన్నట్టు. బట్ ఆ వర్డ్ వాడకుండా ఇంకేదైనా వాడాల్సింది. ఆమె కొన్ని సిల్లీ చేస్తుంది, అనవసరంగా దొంగతనాలు చేస్తుంది, ఇలా రాము అన్న బాగుండేది. బట్ ఇవి కూడా వీడియో వేయడం, రాముకు కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రాము కూడా ఇక్కడ గేమ్ ఇంప్రూవ్ చేయాలి. రాముకి ఇది చాలా ప్లస్ అవుద్ది, ఎందుకంటే రాము ఇవన్నీ మేనేజ్ చేసుకొని రావాల్సి వస్తుంది. కళ్యాణ్ కూడా కంటెంట్ ఇస్తాడా లేదా మనం చూడాలి. సో ఇలాగైతే పెద్దగా కంటెంట్ లేకుండా అయితే సాటర్డే ఎపిసోడ్ అంటే జరిగింది. బట్ లాస్ట్లో ఒక చిన్న టాస్క్ పెట్టారు దసరాకి సంబంధించి. సో ఇలాగైతే కంటెంట్ లేకుండా ఎపిసోడ్ అంతా జరిగింది సాటర్డే ఎపిసోడ్. బట్ లాస్ట్లో చిన్న టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్లో కూడా కామనర్స్ ఎవరైతే ఉన్నారో, ఓనర్స్ ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు బెటర్గా పర్ఫార్మ్ చేశారు. దివ్య దానికి చేసిన ఆడతో సాటర్డే ఎపిసోడ్ అయిపోయింది. పెద్ద కంటెంట్ లేదు అసలు. నాగార్జున గారు ఇంక సంజన గారు ఇంకొంచెం ఇచ్చి ఉండాల్సింది, ఇంకొంచెం ఆమె దాపెట్టాల్సింది, అట్లీస్ట్ కొంచెం కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. బట్ ఫ్లో వెళ్ళిపోయింది. ఇక సండే ఎపిసోడ్ ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్, క్లియర్గా అర్థమైపోతుంది. దసరా స్పెషల్ కాబట్టి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయి. ఇంకా వార్నింగ్లోనూ మనకి క్లియర్గా అర్థమైపోయింది. ఎంటర్టైన్మెంట్ బాగా, సాంగ్స్ బాగా మంచిగా పాడారు. అలాగే రితికా నాయక్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్, అలాగే కిరణ్ అబ్బవరం కేరామ్ టీం వచ్చింది, అలాగే సిద్ధు జనరల్ గారి టీం వచ్చింది. సో వీళ్ళందరూ ప్రమోట్ చేసుకున్నారు. అలాగా సరిపోతుంది. దాంట్లో మెయిన్గా ఏంటంటే దీంట్లో ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నది కెప్టెన్సీ టాస్క్. సో కెప్టెన్సీ టాస్క్లో డెమాన్ పవన్ చాలా షార్ప్గా ఉన్నాడు. సో ఏదైనా ఫిజికల్ టాస్క్లో డెమాన్ పవన్ కొట్టేవాడు లేడనిపిస్తుంది. చాలా బాగా ఆడాడు, మళ్ళీ కెప్టెన్ అయ్యాడు. బట్ ఇంకొక ఛాన్స్ తనకి, చాలా మంచి ఛాన్స్. ఖచ్చితంగా ఆ ఛాన్స్ని తను యూజ్ చేసుకోవాలి పక్కాగా. ఎందుకంటే తనకి ఏదైతే టాస్క్లో ఆడతాడో దాంట్లో చాలా బాగున్నాడు. బట్ అతను ఆ లవ్ స్టోరీ నుంచి కొంచెం బయటకు వచ్చి, పూర్తిగా వచ్చినా మళ్ళీ ఫుటేజ్ పోతే కొంచెం బయటకు వచ్చి ఇంకా బెటర్గా ఇస్తే చాలా బాగుంటుంది. ఇంకా ఆయుధాల టాస్క్లో 2 టీమ్స్గా డివైడ్ అయ్యారు, ఎమాన్యుల్ టీము అలాగే దివ్య టీము. సో ఎమాన్యుల్ టీం గెలిచింది. బట్ ఇక్కడ చాలా మందికి మంచి మెమరీస్ వచ్చాయి. రాముకి ఫోటో వచ్చింది, అలాగే రీతుకి ఆడియో మెసేజ్ వచ్చింది, ఇలాంటివి చాలా వచ్చాయి. సో వీటితో కొంచెం హౌస్ మేట్స్ అందరూ కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు, వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి మెసేజ్ అని ఉందో. అలాగే ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఎమోషనల్ ఎపిసోడ్ అని చెప్పుకోవచ్చు. పెద్ద కాంట్రవర్సీ. బట్ నాగార్జున సార్ కూడా చెప్పేశారు దసరా ఎపిసోడ్ కాబట్టి పెద్దగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉండే, మిమ్మల్ని స్వీట్గానే వాన్ చేస్తున్నారు. సో ఇక ఫైనల్గా ఎలిమినేషన్ టైం, ప్రియా వర్సెస్ కళ్యాణ్.
మనం అనుకున్నట్టే ప్రియానే ఎలిమినేట్ అయింది. బట్ కళ్యాణ్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఏంటంటే ప్రియా వెళ్ళిపోతున్నందుకు అందులో తను సేవ్ అయిందని కూడా తను ఎమోషనల్ అయ్యాడు. సో ఈ ఎమోషనల్ని కళ్యాణ్ ఎంతవరకు తీసుకెళ్తాడు అనేది చూడాలి పక్కాగా. సో ఇక్కడ కానీ కళ్యాణ్ ప్రూవ్ చేసుకోకపోయినా, ఆల్రెడీ ఫ్లోరా కానీ ప్రూవ్ చేసుకోకపోయినా, వాళ్ళకి కంటెంట్ తక్కువ ఉంటుంది, వాళ్ళ ఫుటేజ్ లేదు, వాళ్ళు అసలు వాళ్ళ గేమే లేదనుకొని చెప్పాలి. ఇది కానీ వాళ్ళు ప్రూవ్ చేసుకోకుంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరు ఎవరు వెళ్ళిపోయినా నెక్స్ట్ వీక్లో మనం చెప్పలేము. ఎందుకంటే ఛాన్స్ వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకోవాలి. మేబీ వైల్డ్ కార్డ్స్ కానీ తీసుకొస్తే డబుల్ ఎలిమినేషన్ జరగవచ్చు. కాబట్టి ఇక్కడ వెళ్ళిపోయేదానికి ఛాన్స్ ఉంది. ఇందులో హరీష్ గారికి కూడా చాలా ఇంట్రెస్టింగ్ కాబోతుంది. ఎందుకంటే ఆయన కూడా చాలా వర్డ్స్ పరంగా ఇవన్నీ ఆయన చేసుకోవాలి. బట్ ఎప్పుడైతే ప్రియా ఎలిమినేట్ అయిందో, ప్రియా ఎలిమినేట్ అయిన తర్వాత చాలా క్లారిటీగా మాట్లాడింది. నాకు 22 days ఉన్నాను, చాలా బాగా ఆడాను, అగ్ని పరీక్ష నుంచి దాకా వచ్చాను, నా జర్నీ బాగుంది, ఇంకా బెటర్ ఇవ్వాల్సింది, బట్ పర్లేదు, నాకు ఇంతవరకు హ్యాపీ అని చెప్పి చాలా కామ్గా సెటిల్డ్గా వెళ్ళిపోయింది. ఇదే ప్రియా కానీ హౌస్లో కానీ ఉంటుంటే ఇంకా చాలా బాగుండేది. బట్ హౌస్లో ఏంటంటే తను కంట్రోల్ చేయడం, మెయిన్గా ప్రియా వెళ్ళిపోవడానికి కారణం నాకు అనిపించింది ఏంటంటే, తను ఫస్ట్ వాళ్ళ టీం ఓనర్స్గా ఉన్నప్పుడు తను ఏదైతే కిచెన్ని హ్యాండిల్ చేస్తుందో అందరిని అక్కడ మాట్లాడే తీరు చాలా హ్యాష్గా ఉన్నది. బట్ అక్కడ కొంచెం క్లారిటీగా కానీ వెళ్ళుండుంటే ప్రియా ఖచ్చితంగా ఒక 2-3 weeks సేవ్ అయ్యి ఉండుండేది అనిపించింది. అందులో శ్రీజ కూడా పవన్ ద్వారా సేవ్ అవడంతో అయితే మొత్తం నెగిటివిటీ మొత్తం ప్రియా వెళ్ళిపోవడానికి కారణం. ఒకవేళ శ్రీజ కూడా ఉంటే వీళ్ళిద్దరు ఒకరు వెళ్ళేవాళ్ళు, అప్పుడు మేబీ శ్రీజ కానీ ఉండేది. బట్ ప్రియాకి అయితే బ్యాడ్ లక్ వెళ్ళిపోయింది. బట్ వెళ్ళేటప్పుడు ఉన్న క్లారిటీ హౌస్లో కానీ ఉంటే ఇంకా చాలా బాగుండేది అది. సో ఖచ్చితంగా వైల్డ్ కార్డ్స్ ఎంత తొందరగా వస్తే అంత బెటర్. ఎందుకంటే గేమ్ చాలా వీక్గా ఉంది. బిగ్ బాస్ 9 చూసేవాళ్ళు కూడా తగ్గిపోతూ ఉన్నారు. సో ఇది గాయ్స్ నా రివ్యూ. బట్ సండే ఎపిసోడ్ మొత్తం ఫెస్టివల్ ఎపిసోడ్ కాబట్టి అలా ఎంటర్టైన్మెంట్ సాగిపోయింది. సో దీంట్లో మనకు పెద్దగా తీసుకోవాల్సిన పాయింట్లో అలా రిలాక్స్గా చూసే ఎపిసోడ్ ఇది. సో మీకు నా రివ్యూ కూడా ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. నేను మిస్ అయింది ఏదైనా ఉన్నా కామెంట్లో తెలియజేయండి. నాగార్జున సారు ఖచ్చితంగా లాస్ట్ వీక్ చేసినంతగా ఈ వీక్ అయితే హోస్ట్లో అయితే కనిపించలేదు. బట్ ఖచ్చితంగా కొంచెం లెవెల్కి తీసుకోవాలంటే ఖచ్చితంగా వ్యూస్ పరంగా కొంచెం బజ్ కూడా పెరుగుండేది అది. ఇక నామినేషన్స్లో ఎవరు నామినేట్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు కూడా మనం ముందుగా మాట్లాడుకుందాం. ఇలాంటి అప్డేట్స్ అన్ని మన వాల్ పోస్టర్ ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో దాని గురించి తెలుసుగా వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్, థ్యాంక్స్.